అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ అమరావతికి మొన్న వర్షం వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయిందంటూ ఒక ప్రచారం చేస్తాం. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఏదో డ్యామేజ్ చేయడానికి జనాలు అంతా పిచ్చి వాడు ఎవరు లేరు. ఆ మాట ఒక 5 నిమిషాలకే వెంటనే వేరే కూడా అమరావతి గురించి వాడు ఆ సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు. ఏముంది అమరావతిలో రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నాయి, ప్లేస్ బ్రహ్మాండంగా ఉంది, ఏం మునిగిపోయిందని. ఎక్కడో ఒక దగ్గర గుంటున్న ఏరియాలో ఒకటి వచ్చిన మొత్తం అమరావతి మునిగిపోయింది, అందుకే రాజధాని ఇక్కడ ప్రిఫర్ చేయలేదు, రేపు రాజధాని కట్టినా మునిగిపోద్ది అనేటువంటి తప్పుడు సంకేతాన్ని జనానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో కూడా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. వైసీపీ సంబంధించిన పేటీఎం బ్యాచ్ కొంతమంది ఆ విధంగా మాట్లాడుకుంటూ యథార్థం అనేది జనాలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఏదో జరిగిపోయిందంటే ఒక గోబల్స్ ప్రచారం చేసినట్టుగా తప్పుడు ప్రచారాన్ని జనాల్లో నమ్మించేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే అక్కడ ఉన్నవాడు ఇమీడియట్గా లైవ్లో యూట్యూబ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. అక్కడ విజయవాడ ఫంగా మునిగిపోయింది అంటే అక్కడ విజయవాడ మా మిత్రుడికి ఫోన్ చేస్తాం, ఏమైంది బాబు అంటే వాడు ఫోటో తీసి పెడతారు, వీడియో తీసి పెడతారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇటువంటి చిన్న రాజకీయాలు, జనాల్ని తప్పుడు సంకేతాలు ఇచ్చినటువంటి రాజకీయాలు చేస్తే జనాలు గమనిస్తారు. ఇంకోసారి ఎందుకంటే భయంకరంగా తిరిపించేటువంటి పరిస్థితి వైసీపీకి ఉంటుంది. జెన్యూన్ రాజకీయాలు చేయమని చెప్పండి. నిజంగా నువ్వు గ్యారంటీలు ఇచ్చావు, 6 గ్యారంటీలు సూపర్ 6 అని చెప్పావు, అది అమలు చేయట్లేదు అని దాన్ని నువ్వు ఫైట్ చేయి. దాంట్లో అర్థం ఉంది. కామన్గా ఆలోచిస్తాడు, ఆ రోజు నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇస్తావనే ఉద్దేశంతో మేము ఓటేసాం కాబట్టి నాకు ఏమైంది అని చెప్పి జనాలు ప్రశ్నిస్తారు. అంతేగాని ఇటువంటి చౌకబారు అమరావతి మునిగిపోయింది, విజయవాడ ఏదో అయింది, ఇంకేదో కానీ అనేది సరైనది కాదు. నిజానికి వర్షపాతం ఎక్కువ అవడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఉందో అది నది పడవలేదు, ఆ యొక్క ఇది కావడం అనేది అదొకటి జరిగింది. ప్రకృతి విలయం అనేది మనం చెప్పలేము, అది డిజాస్టర్ అనేది జరిగింది కాబట్టి ఆ విధంగా జరిగింది తప్పించి దాని చంద్రబాబు నాయుడు చేశాడు, ఆయన వర్షం కురిపించిందని మాట్లాడాడు. వర్షాలు ఆయన కురిపించి ఆయన వల్లే వరద వచ్చింది, ఆయన చేశాడు అనేది అని ఈయన చిల్లర మాటలు మాట్లాడడం వల్ల జనాల్లో చులకనైపోతారు. ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు ఎలా చులకనైపోతారు, నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి కామెంట్ చేసేటప్పుడు జెన్యున్గా దాని యొక్క అథెంటికేట్గా మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని వర్షాలు చంద్రబాబు నాయుడు కురిపించాడు అనేది మాట్లాడటం, రాజకీయాలు మాట్లాడటం అనేది అట్లా కరెక్ట్ కాదు. నువ్వేం చేసావు, నీ పార్టీ తరఫున ప్రజలకు ఏం చేసావు, నీ కార్యకర్తలు ఏమయ్యారు, నీ కార్యకర్తలు తీసుకొచ్చి నువ్వు సేవా కార్యక్రమాలు ఎందుకు చేయలేదు, ఎన్ని కోట్లు ఇచ్చావు, ముఖ్యమంత్రి సహాయానికి ఎన్ని కోట్లు ఇచ్చావు, వైఎస్ఆర్సీ ₹1 ఇచ్చాను అంటున్నాడు. కానీ వీళ్ళకి ఎక్కడ ₹1 అని అడుగుతున్నాడు. అతను పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చాడు. అనౌన్స్మెంట్ చేయడమే కాదు, వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి ₹1 అక్కడ కోట్లు ఇచ్చాడు, గ్రామ పంచాయతీలకు ఇచ్చాడు, జనాల దగ్గర 20 దగ్గర అప్పులు తీసుకొని ఇచ్చాడట. అది కూడా మంచి తెలిసింది. చాలా మంది ఇండస్ట్రీలో కూడా ఈసారి బాగా స్పందించారు సార్. ప్రతి ఒక్కరు ₹1 ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 లక్షలు ఇచ్చారు. అవును, పవన్ కళ్యాణ్ డబ్బులు లేకపోతే 3 కోట్లు ఒక ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని నాకు అర్జెంట్గా కావాలి నీకు మళ్ళీ ఇస్తాను చెప్పేసి తీసుకున్నాడు. మరి ఎప్పుడు సినిమా చేసి అప్పు తెచ్చాడు, అప్పు తీసుకొని అక్కడ తీసుకొని ఇచ్చాడు. 6 కోట్లు లేకపోతే 3 కోట్లు తక్కువ ఉంటే అప్పు తీసుకొని వచ్చాడంట. అది కమిట్మెంట్ అండి. అంతేగాని గాలి మాటలు మాట్లాడేసి గాలిలో తిరిగితే కాదు. మాట అయితే ఇప్పుడు వస్తుంది సార్, ఏపీలోనో 2 రోజులు 3 రోజులు క్యాంపెయిన్ చేస్తున్నారు, మళ్ళీ ఇమీడియట్లీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. బెంగళూరుకి వెళ్ళిపోవడానికి కారణం ఏమంటే కొంతమంది అనేది ఏమంటే అక్కడ డీకే శివకుమార్ ఉన్నాడు, కాంగ్రెస్ తో ఏదో చర్చలు నడుపుతుండు అన్నట్లు కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం సార్? అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఇంకోటి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ కూడా 90% పాత వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. 10% కొత్త వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా కాంగ్రెస్కి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళే వచ్చారు. ఆ రాజశేఖర రెడ్డి గారు లబ్ధి పొందిన వాళ్ళు అయితేనేంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇప్పుడు ఇది 11 సీట్లతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏపీలో ఎటువంటి ఒక్క సీటు కూడా లేదు. అక్కడ ప్రొసెస్ కూడా చాలా తక్కువ ఉంది. అది కూడా షర్మిల అక్కడ ఇదిగా ఉంది. సో ఇద్దరు ఫ్యామిలీని కలిపే అవకాశం కూడా ఉంది. ఇంకోటి ఏమంటే జగన్ మీడియా ముందుకు వచ్చిన వెంటనే 1 గంట లోపల షర్మిల మీడియా ముందుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు విమర్శిస్తలేదు, వాళ్ళనే విమర్శిస్తారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మీ ప్రధాన శత్రువు జగనే కదా. ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా జగన్ ఎక్కువ తిట్టింది. జగన్కి ఓటు అనేది తగ్గడానికి ఒక కారణం అయింది. 30,000 మెజార్టీ తగ్గించారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆమెకి ప్రధాన శత్రువు ఆయన. ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటే ఆమెకు బెనిఫిట్ అవుతుంది తప్పించి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఇదే విధంగా వైఎస్ఆర్సీపీలో ఉంటే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడానికి ఆల్టర్నేటివ్ జనసేన, టీడీపీ తప్పితే వేరే కనిపించట్లేదు. బీజేపీ ఈ కూటమి సంబంధించిన 3 పార్టీలతో వేరే పార్టీ కనబడలేదు. కాంగ్రెస్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే రాష్ట్రాన్ని విడగొట్టారు అనేటువంటి ఇది ఇంకా పోలేదు. ఆ సెంటిమెంట్ అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంది. నాయకులు లేరు, ఓటర్లు కూడా లేరు. వాళ్ళకి ఓటు బ్యాంక్ చాలా తక్కువగా ఉంది కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ తప్పించి జగన్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే పెద్ద పార్టీ, జాతీయ పార్టీలోకి వెళ్ళామన్నట్టు ఉంటుంది తప్పించి ఓటు బ్యాంక్ పెద్దగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉండదు. కొన్ని కేసులు ఉన్నాయి కదా, దానివల్ల కూడా ఇప్పుడు బీజేపీతో టీడీపీ టైప్ ఉంది.
దానివల్ల కూడా కొంచెం మనం చెప్పుకోవచ్చు అంటారు. చెప్పొచ్చు. డికే శివకుమార్కి నేషనల్ లెవెల్లో మంచిది ఉంది, రాజు మన రాహుల్ గాంధీ దగ్గర మంచి గ్రిప్ ఉంది కాబట్టి ఆయన ఒక కింగ్ మేకర్ అక్కడ, డౌట్ లేదు ఆ విషయంలో. సో అతనికి సన్నిహిత సంబంధాలు ఢిల్లీతో ఉంది కాబట్టి కొంత ఆ కేసు సంబంధించి కూడా వెసులుబాటు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది మనం అనుకోవచ్చు. ఇప్పుడు పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారంట, కుటుంబ సభ్యులంతా రాజీ కాండి అని చెప్పేసి షర్మిలకి ఏదో సంకేతాలు పంపించినట్లు తెలుస్తుంది. ఆస్తిలో కూడా వాటా ఇస్తాము, హైదరాబాద్ లో ఉండే లోటస్ పాండ్ మీకు ఇస్తాను, అలాగే కొన్ని ఆస్తుల్లో కూడా సగభాగం ఇస్తానని సంకేతాలు పంపినట్లు రాజీ కట్టని అంటుందంట. కానీ షర్మిల ఒప్పుకోవట్లేదు. ధన్యవాదాలు. అంటే షర్మిల ఏదో ఒక పాయింట్ లో ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇదే విధంగా మనం ఎన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చూడట్లేదు, ప్రాపర్టీస్ అన్నింటి డిస్ప్యూట్లో ఉంటాయి, తరతరాలుగా నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ పిల్లలు తరాలు అయిపోయేదా కూడా అవి తెగవు. కానీ ఏదో ఒక పాయింట్లో డికే శివకుమార్ ఆధ్వర్యంలోనే ఈ ఫ్యామిలీలో ఒక కాంప్రమైజ్ దానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అని మనకు కూడా తెలుస్తూ ఉంది. ఆ విధంగా జరుగుతుంది. ఏంటంటే కాంగ్రెస్ అయిపోయి షర్మిల కామ్గా ఉండే అవకాశం ఉంటుంది. అవును, కామ్గా ఉంటే ఇప్పుడు రాజకీయంగా ఆమె పరిస్థితి ఏమి సార్? రాజకీయంగా కంపల్సరీ ఉంది. తెలంగాణ వచ్చింది, పార్టీ పెట్టింది, మూసేసింది, అక్కడికి వెళ్ళింది, కాంగ్రెస్ వేసింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓషన్ అది. ఆమెకు ఒక హోదాని ఇచ్చారు కదా సార్, ఇచ్చారు, మారుస్తారు, అంతకంటే సీనియర్ ఎవరు ఇస్తారు. ఆమెకు ఉండే హోదా అలా ఉంటుంది. జగన్ తో అయిపోతే ఇంకా ఆమె జీరో అయిపోతుంది. కాకపోతే ఏముండదు, ఇంకా రాజకీయంగా ఏముండదు, ఆమె ఆస్తులు కాపాడుకుంటూ ఉంటాం తప్పించి రాజకీయ పెద్ద భవిష్యత్తు ఉండదు. అయితే గీతే ఫర్దర్గా రాజ్యసభ ఎంపీగా ఇచ్చేసి రాజ్యసభ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రోజుల్లో ఏమైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓటు బ్యాంక్ ఉండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిసి ఏమైనా కొంత ఓటు చేసుకుంటే అప్పుడేమైనా రాజ్యసభ చేసే అవకాశం ఉంది. లేదంటే ఏదో స్టేట్ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ ఉన్న కోటాలో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, నమస్కారం సార్. థ్యాంక్ యూ.